హాయ్, అందరూ ఇలా ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్నది డెడికేటెడ్ సర్వర్ కమ్ హబ్ రూమ్. ఈ వీడియోలో ఉన్నది మీకు ముందే తెలుసుంటే ఎస్ అని కమెంట్ చేయండి. సర్వర్ రూమ్స్, హబ్ రూమ్స్ అండ్ స్విచ్ రూమ్స్ అనేటివి ఐటీ కంపెనీ యొక్క క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సర్వర్ రూమ్ మాత్రం ఐటీ కంపెనీ యొక్క హార్ట్ అని చెప్పొచ్చు. వీటికి కంటిన్యూస్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అండ్ ఎయిర్ కండిషనింగ్ చాలా అవసరం. దీనికోసం అని చెప్పేసి ఈ రూమ్స్ కి సపరేట్ గా VRF యూనిట్స్ అండ్ సపరేట్ హై అండ్ UPS కూడా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఉన్న ర్యాక్స్ లో స్విచెస్, రౌటర్స్, ఫైర్ వాల్ అండ్ ఇతర నెట్వర్క్స్ పరికరాలు ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఇవి మొత్తం ట్రాఫిక్ రూటింగ్, స్విచ్చింగ్ మరియు డేటా హ్యాండ్లింగ్ చేస్తాయి. మీరు చూస్తున్న ఈ ఎల్లో ఫైబర్ ప్యాచ్ కార్డ్స్ ద్వారా హై బ్యాండ్విడ్త్ కనెక్టివిటీ, ఇంటర్ ర్యాక్ లింక్స్ మరియు అప్ లింక్స్ కనెక్షన్ ఇవ్వబడతాయి. ఇవి 10G, 40G లేదా 100G లింక్లను సపోర్ట్ చేస్తాయి. స్ట్రక్చర్డ్ కేబులింగ్ ఆర్కిటెక్చర్ ద్వారా క్రిటికల్ నెట్వర్క్ పాత్లు ఆప్టిమైజ్ అవుతాయి. దీనివల్ల సిగ్నల్ లాస్ అండ్ లాటెన్సీ చాలా వరకు తగ్గుతుంది. ర్యాక్ లేఅవుట్ హాట్ ICL, కోల్డ్ ICL కాన్సెప్ట్లో ఫాలో అవుతుంది. దీనివల్ల ఎయిర్ ఫ్లో మేనేజ్మెంట్ స్టేబుల్గా ఉండి హై డెన్సిటీ సర్వర్ లోడ్లను కూడా ఎఫిషియెంట్గా కూల్ చేయగలుగుతుంది. ఇక్కడ రన్ అవుతున్న కంప్యూటర్ నోట్స్, VMware, Hyper-V వంటి వర్చువలైజేషన్ స్టాక్స్ను హోస్ట్ చేస్తూ అప్లికేషన్ క్లస్టర్లు, డేటాబేస్ ఇంజన్స్ అండ్ రియల్ టైమ్ ప్రాసెసింగ్ వర్క్లోడ్స్ను సపోర్ట్ చేస్తాయి. స్టోరేజ్ కనెక్టివిటీ, API ట్రాఫిక్, లాగ్ స్ట్రీమింగ్, యూజర్ అథెంటికేషన్ వంటి మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్ అన్ని ఈ నెట్వర్క్ ఫ్యాబ్రిక్ మీదే రూట్ అవుతాయి. మొత్తం మీద ఈ సర్వర్ రూమ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఆర్గనైజేషన్కి అవసరమైన కంప్యూటింగ్, నెట్వర్క్, స్టోరేజ్ మరియు సెక్యూరిటీ లేయర్స్ను నిరంతరం ప్రొవైడ్ చేస్తుంది.